ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్య భాగము సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మానవుని శరీరంలో హృదయము ఎంతో ముఖ్యమైన అవయవముగా ఉంటున్నది. అది ఎంతో గొప్ప పని చేసేదిగా ఉంటున్నది. దాని నుంచి జీవమును, రక్తమును అనేక భాగాలకు అందజేసేదిగా ఉంటున్నది. అందుకొరకై దాన్ని మనం ఎంతగానో జాగ్రత్తగా కాపాడుకునే వారుగా మనం ఉంటున్నాం. అందుకొరకై ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదనే విషయాన్ని మనం ఎంతో గమనంగా ఉంచుకొని మన హృదయాన్ని కాపాడుకునేవారు ఉంటున్నాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలని జ్ఞాని అయిన సొలొమోను తన కుమారులుగా పిల్లలుగా ఉన్న మనకు కూడా ఈ హెచ్చరిక ఇస్తుంటున్నాడు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల గురించి కూడా హృదయం గురించిన విషయాలు అక్కడ తెలియజేయబడుతుంటున్నాయి. ముఖ్యంగా 23వ వచనంలో ఈ చెడ్డవన్నీ లోపల నుండియే అనగా హృదయంలో నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. హృదయమును మన జీవితంలో భద్రంగా అది అపవిత్రపరచకుండా కాపాడుకున్నప్పుడు మాత్రమే అవి మనకు జీవితంలో జీవాన్ని అనుగ్రహించేవిగా ఉంటున్నాయి. ఆత్మీయ దేవుని కొరకై ఎదిగేగా మనం చేస్తుంటున్నాయి. ఏ విధంగా మనం కాపాడుకోగలం? మన హృదయం ద్వారా దేవుని వాక్యాన్ని అధికంగా నింపుకునడం ద్వారా హృదయంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, దేవుని యొక్క రక్తం చేత మనం అనుదినము కడగబడడం ద్వారా, అనుదినము దావీదు వలె ప్రభా నా హృదయంని పరిశీలించి చూచమని దేవుని సన్నిధిలో అడిగి మనము ఆయస్కర మార్గం విడిచినప్పుడు మన హృదయాన్ని బద్ధం చేసుకోవాలి వారు ఉంటున్నాం. ఆ రీతిగా ఈ దినము నుంచి ప్రభు నీకు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్.